హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మైనర్కి లేకుంటే మేజర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాల్వ్ dz by dx plus z by x is equal to z by x into log x. Log z is equal to z by x square into log z whole square. ఇది ప్రాబ్లం. మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx plus p of x into y is equal to q of x into y power. ఇలా ఉంటే ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏం చేస్తాము, y పవర్ n ఉంది, y పవర్ మైనస్ n తో మల్టిప్లై చేస్తాం. మొత్తం ఈక్వేషన్ అది రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ లాగా వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, y ప్లేస్లో z ఉంది, అంటే ఇక్కడ z టర్మ్ ఎలిమినేట్ చేయాలి మనం. ఓకేనా? ఎస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీంతో కంపేర్ చేస్తే dz by dx plus p of x అంటే 1 by x into z is equal to q of x అంటే 1 by x స్క్వేర్ మాత్రమే ఉండాలి, z log z హోల్ స్క్వేర్ ఉండకూడదు. ఇక్కడ y పవర్ మైనస్ n తో మల్టిప్లై చేసాం, ఇక్కడ z ఇన్వర్స్ ఇంటూ log z హోల్ పవర్ -2 తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే z ఇంటూ z ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోద్ది, log z హోల్ స్క్వేర్ ఇంటూ log z హోల్ స్క్వేర్. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది. అది అంటే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్ జెడ్ లాగా వస్తుంది. ఓకే, మరి చేద్దాం. చూడండి, స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డిఈని రాస్తున్నాను. గివెన్ డిఈ ఈస్ dz by dx plus z by x into log z is equal to z by x square into log z whole square. So that is taking as 1. This is a Bernoulli's equation. This is a Bernoulli's equation. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే z ఇన్వర్స్ తో log z హోల్ పవర్ -2 తో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ z ఇన్వర్స్ ఇంటూ log z హోల్ పవర్ -2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చూడండి, z ఇన్వర్స్ ఇంటూ log z హోల్ పవర్ -2 ప్లస్ z ఇన్వర్స్ బై x ఇంటూ z ఇంటూ log z హోల్ పవర్ -2 ఇంటూ log z. చూడండి, మొత్తం 3 టర్మ్స్ ని z ఇన్వర్స్ ఇంటూ log z హోల్ పవర్ -2 తో మల్టిప్లై చేస్తాను. సో z ఇన్వర్స్ z క్యాన్సల్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా log z ఇంటూ log z హోల్ పవర్ -2 ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే z బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ z ఇన్వర్స్ log z హోల్ పవర్ -2 ఇంటూ log z హోల్ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఓకే, ఇంకా మిగిలింది చూడండి. సో z ఇన్వర్స్ని 1/z రాయొచ్చు, 1/z ఇంటూ log z హోల్ పవర్ -2. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 1/x ఇంటూ ఇక్కడ ఏం లేదంటే పవర్లో 1 ఉంటుంది, బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు, -2 + 1 -1 అంటే log z హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా రైట్ సైడ్లో 1/x స్క్వేర్ ఉంటుంది, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే
ఈ టర్మ్ లాగ్ జెడ్ హోల్ ఇన్వర్స్ ఉంది కదా, దాన్ని జెడ్ అనుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి యూ అనుకుంటాం. సో దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏదైనా టర్మ్ వస్తుందా, ఈ టర్మ్ వస్తుందా అనేది చూడాలి. ఓకే, మరి చూద్దాం. చూడండి, ఇక్కడ dz/dx రాయాలి. dz/dx. ఓకే, మొత్తం ఈ ఈక్వేషన్ని y పవర్ z పవర్ -1 log z హోల్ పవర్ -2 మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా, ఇక dz/dx ఉంది, మళ్ళీ మల్టిప్లై చేశాను, ఇంకా అంత. సో ఇప్పుడు దీన్ని z అనుకుంటే దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ రావాలి. ఓకే, మరి చూద్దాం. పుట్ log z హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు యూ అనుకుంటాను. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎందుకంటే dz/dx ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఇదంతా ఎక్స్ అనుకోండి, ఎక్స్ పవర్ ఎన్, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1. కాబట్టి ఎన్ అంటే ఏంటి, -1, ఎక్స్ అంటే లాగ్ జెడ్ హోల్ పవర్ -1. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. లాగ్ జెడ్ డిఫరెన్షియేషన్ 1/z. మళ్ళీ జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, dz/dx. ఇన్నర్ డెరివేటివ్ చేస్తున్నాము. రైట్ సైడ్లో యూని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే du/dx. ఇంకొక చిన్న పాయింట్, ఇదంతా ఎక్స్ అనుకోండి లాగ్ జెడ్ని. సో ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ అంటే లాగ్ జెడ్ హోల్ పవర్ n -1 అంటే -1. దేన్ని ఎక్స్ అనుకున్నాం, లాగ్ జెడ్, దాని యొక్క డిఫరెన్షియేషన్ లాగ్ ఎక్స్కి 1/x, లాగ్ జెడ్కి 1/z. సో జెడ్ని మళ్ళీ ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz/dx. ఇప్పుడు ఈ మైనస్ రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుద్ది, ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి. సో ఫైనల్గా 1/z ఇంటూ లాగ్ జెడ్ హోల్ పవర్ -1 -2 అవుతుంది. dz/dx is equal to -du/dx. So that is taking as 3. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నంబర్ 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. అప్పుడు లీనియర్ ఇన్ యూ లాగా వస్తుంది. ఇంతకుముందు లీనియర్ ఇన్ జెడ్ చేసాం, ఎందుకంటే అక్కడ లాగ్ జెడ్ హోల్ ఇన్వర్స్ని జెడ్ అనుకున్నాం, అంటే ఇది జెడ్ లేనప్పుడు y² మనం అక్కడ జెడ్ అనుకున్నాం, ఇప్పుడు లాగ్ జెడ్ హోల్ ఇన్వర్స్ యూ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ లాగ్ జెడ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు యూ, చివరిలో నోట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ నంబర్ 3ని మనం ఎందులో చేయాలి, 2లో సబ్స్టిట్యూట్ చేయాలా. ఓకే, substituting equation 3 in equation 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 చూడండి, 1/z log z హోల్ ఇన్వర్స్ ఇంటూ dz/dx. దాని బదులు ఏం రాసుకోవచ్చు, -2 ఇంప్లైస్ 2. ఇదే చూడండి, ఇక్కడ నోట్ చేశాను సైడ్లో. ఏంటి 1/z ఇంటూ లాగ్ జెడ్ హోల్ పవర్ -2 dz/dx. నంబర్ 2 చూడండి, ఇదే కదా, 1/z ఇంటూ లాగ్ జెడ్ హోల్ పవర్ -2 dz/dx. దాని బదులు ఏం రాసుకోవచ్చు, -du/dx. అయితే ప్లస్ లాగ్ జెడ్ హోల్ ఇన్వర్స్ ఏమనుకున్నాం, u/x ఇజ్ ఈక్వల్ టు 1/x² ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ యూ లాగా ఉంది. చూడండి, dz/dx ప్లస్ p(x) ఇంటూ z ఇజ్ ఈక్వల్ టు q(x). ఇట్లా ఉంటే ఇది లీనియర్ ఇన్ జెడ్ అని. దీనికి జనరల్ సొల్యూషన్ z ఇంటూ if ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q(x) ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకే, సో ఇప్పుడు కూడా
ఇది లీనియర్ ఇన్ యూ లాగా ఉంది, యూ ఇంటూ ఐఎఫ్ అంతే. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ అయితే మైనస్ ఉండకూడదు. ఎందుకు? స్టాండర్డ్ ఫామ్లో డియూ బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్లో మైనస్ ఉండకూడదు, మైనస్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు డియూ బై డిఎక్స్ ఈ ప్లస్ మైనస్ అవుతుంది, 1/x into u is equal to -1/x square, that is taking as number 4. ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. అలా కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో ఒక లైన్ రాస్తున్నాను, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ యూ. ఓకే, కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ the above equation with du by dx plus p of x into u is equal to q of x, where p of x and u coefficient -1/x, where p of x is equal to -1/x, అదే విధంగా q of x is equal to -1/x square. సో ఇప్పుడు మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుందాం. సో మైనస్ అవుట్ సైడ్లో రాశాను, 1/x dx. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. దీన్ని నేను log x పవర్ -1 రాయొచ్చు. log x పవర్ mని m log x రాయొచ్చు, అంటే పవర్ బేస్ అవుతుంది, -1 log x. ఓకే, ఇప్పుడు ఇంకా ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇన్వర్స్, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ ఇన్వర్స్ అంటే దాన్ని 1/x అంట. ఇప్పుడు నంబర్ 4కి జనరల్ సొల్యూషన్. Therefore, general solution to equation 4 is, so ఇది లీనియర్ ఇన్ u కాబట్టి u into if is equal to integral q of x into if into dx plus c. సో u into if అంటే 1/x, q of x అంటే -1/x square, if అంటే 1/x into dx plus c. సో u by x is equal to మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, 1/x cube dx. 1/x cube ఇంటిగ్రేషన్ -1/2x square. సో -1/2x square ప్లస్ c, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సార్ డైరెక్ట్గా 1/x క్యూబ్కి నాకు ఇంటిగ్రేషన్ తెలియదు సార్ అంటే ఏం చేస్తారంటే, ఈ 1/x క్యూబ్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి, x పవర్ -3 ఇంటిగ్రల్ x పవర్ n dx, x పవర్ n + 1/n+1 అంటే -3 + 1/-3 + 1 అంటే x పవర్ -2/-2 అంటే -1/2x స్క్వేర్. x పవర్ -2 డినామినేటర్కి వస్తే x 1/x స్క్వేర్ అవుతుంది. ఓకే, మైనస్ న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ఒకటి. సో అయితే మన ఆన్సర్ x వేరియబుల్స్లో ఉండాలి, లేకుంటే yలో ఉండాలి. అయితే లాస్ట్ లైన్ ఇక్కడ యూలో ఉంది, బట్ యూని మనం ఏమనుకున్నాము, లాగ్ జెడ్ హోల్ ఇన్వర్స్. ఓకేనా? సో మరి అందులో రీప్లేస్ చేద్దాము. సో లాగ్ జెడ్ హోల్ ఇన్వర్స్ డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2x స్క్వేర్ ప్లస్ సి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.